హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం వాళ్ళ కోసం అసలు మీరు ఏం తెలుసుకోవాలి? మేబీ ఈ వ్యక్తి కోసం మీకు ఆల్రెడీ చాలా తెలిసే ఉండొచ్చు. బట్ యూనివర్స్ గైడెన్స్ ప్రకారం ఇంకా మీకు తెలియాల్సిందేంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. ఎందుకంటే ఒక పర్సన్‌ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, వాళ్ళతో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా విషయాలైతే తెలుస్తాయి. బట్ తెలియనివి కూడా ఇంకా చాలా ఉంటాయి. ఏది ఏమైనా సరే అసలు గైడెన్స్ ప్రకారం మీకు తెలిసిందే యూనివర్స్ చెప్తుందా? ఆర్ ఇంకా మీకు తెలియనివి ఏమైనా ఉన్నాయా ఏంటి అనేదైతే రీడింగ్‌లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్ఎస్ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేటీయూవీడబ్ల్యూ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓఎక్స్‌వైజెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నిక్ నేమ్ కానీ, సర్‌నేమ్ కానీ ఇంక్లూడ్ చేయొద్దండి. ఆ పేజెస్‌లో అయితే అసలు రీడింగ్ చూడొద్దు. మీ పర్సన్ నేమ్ అంటే ఒరిజినల్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే రీడింగ్ చూడండి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈపీ క్యూఆర్ఎస్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళ కోసం అసలు మీరేం తెలుసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్తుంది? సో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ పర్సన్ మీ మీద హై హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే మిమ్మల్ని చాలా డిఫరెంట్‌గా చూసారనే చెప్పాలి. మరి మీ మీద ఎందుకు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో నాకు తెలీదు. ఆర్ అసలు మీరు ఎలా వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసారో కూడా తెలీదు కానీ, ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఫ్యాంటసీస్‌లో ఉండేవారని చెప్పొచ్చు. ఆర్ చాలా అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇలా పెట్టుకోవడం వల్లే వాళ్ళేంటంటే మిమ్మల్ని చాలా వాల్యూ చేయడం కానీ, మీ విషయంలో చాలా కేరింగ్‌గా ఉండడం కానీ, చాలా కన్సర్న్ చూపించడం కానీ, ఆర్ ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించడం కానీ జరిగింది. సో, ఒకప్పుడు ఈ పర్సన్ లవ్ ఏంటంటే మీకే చాలా అన్‌రియలిస్టిక్‌గా కూడా అనిపించి ఉంటది. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటి ఇంత లవ్ చూపిస్తున్నారు, ఇంత కేరింగ్ చూపిస్తున్నారు. సో, మన లైఫ్‌లో మనం అంటే ఎవరు కూడా ఇలా వాల్యూ చేయలేదు, ఇలా చూడలేదు అనే ఫీలింగ్ మీకొచ్చుంటది. బట్ ఈ పర్సన్‌కేంటంటే మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం వల్లే వాళ్ళేంటంటే మీతో అలా ఉన్నారని చెప్పొచ్చండి. సో, అంటే వాళ్ళు అలా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. మీరేంటంటే అంత వీక్ పర్సన్ కాదు. వ్యక్తుల మీద ఈజీగా డిపెండ్ అయ్యే టైప్ కాదు. అలా అని చెప్పి కన్సిడరేట్ కాదు అని చెప్పడానికి లేదు. సో, గుడ్ హార్టెడ్ పర్సన్.
సో వాళ్ళకి ఎక్కడో కానీ మీరు డిఫరెంట్‌గా అనిపించారండి. యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి మీకు. సో అదే వాళ్ళకి నచ్చింది. అందుకే వాళ్ళేంటంటే బాగా ఇంప్రెస్ అయ్యారు. అండ్ మీ విషయంలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. బట్ ఎప్పుడైనా సరే మన ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి అన్‌రియలిస్టిక్‌గా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు రియాలిటీని కూడా ఫేస్ చేయాల్సుంటుంది. కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. సో అలా చూసినట్టయితే ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ మీరు వాళ్ళనుకున్న దానికి చాలా డిఫరెంట్ అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే వాళ్ళలో మీరు చేంజెస్ కూడా చూసుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇది ఓకే. ఇలాంటి పర్సన్ మన లైఫ్‌లో ఉంటున్నారు అంటే ఇది గ్రేట్. ఆర్ మనం నిజంగానే హ్యాపీగా ఉంటాం అనే ఒక ఫీలింగ్ డెవలప్ చేసుకున్న తర్వాత వాళ్ళది కాదు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళనుకున్న దానికి వాళ్ళకి కొంత మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి నార్మల్‌గా ఉంటే డిసప్పాయింట్‌మెంట్ కూడా నార్మల్‌గానే ఉంటుంది. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి హైగా ఉన్నప్పుడు అండ్ అవి కొంచెం అన్‌రియలిస్టిక్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? సో, అందుకే ఈ పర్సన్ ఇది ఎప్పుడైతే ఫేస్ చేసారో డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ అవ్వడంతో పాటు చేంజ్ కూడా అయ్యారండి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. కొన్ని సార్లు మీ విషయంలోనేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కూడా డిఫరెన్స్ చూపించారని చెప్పొచ్చు. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ సెల్ఫిష్‌లా కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ అది సెల్ఫిష్‌నెస్ అని కాదు. వాళ్ళు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు ఎప్పుడైతే డిఫరెంట్‌గా ఉన్నారో, సో, వాళ్ళకి వాళ్ళు అంటే చూసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. బట్ ఇక్కడ మీకోసమే ఆలోచించి వాళ్ళు సఫర్ అవ్వడం కానీ, వాళ్ళు హర్ట్ అవ్వడం కానీ కరెక్ట్ కాదు అనే ఫీలింగ్ వాళ్ళకొచ్చింది. మెయిన్ వాళ్ళది డిజర్వ్ చేయరు అని అనుకున్నారండి ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే. సో, అందుకే వాళ్ళేంటంటే కొంచెం చేంజ్ అయిపోయారు. సో, అలా అని చెప్పి ఈ పర్సన్‌కి మీ విషయంలో లవ్ లేదు ఆర్ వాళ్ళేంటంటే మీ విషయంలో ఫీలింగ్స్‌తో లేరు. వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్ అవసరం లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఫ్యూచర్ అనేది పాస్ట్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, వాళ్ళు అలా పాస్ట్‌లో అనుకోవడం వల్లే మీ విషయంలో కేరింగ్‌గా ఉన్నారు. అయితే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి, రియాలిటీకి కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నారండి. ఎక్కడో వాళ్ళని ఏదైనా స్టాప్ చేస్తుంది. అంటే వాళ్ళు మీ విషయంలో ఒక క్లియర్ ఆన్సర్ చెప్పట్లేదు అని మీకు అనిపిస్తే దానికి రీజన్ ఇదే. వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. వాళ్ళేంటంటే మీకు నిజంగానే కనెక్ట్ అయ్యారు. అయితే వాళ్ళు మధ్య మధ్యలో మీకు సెల్ఫిష్‌గా అనిపించినా ఆర్ వాళ్ళ బిహేవియర్ ఆడ్‌గా అనిపించినా అది కేవలం వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వలేదు అనే ఒక డిసప్పాయింట్‌మెంట్ తప్ప ఇంకేమీ కాదు. సో, వాళ్ళేంటంటే ఇప్పటికి కూడా మీరు చేంజ్ అయితే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఉండగలరు అన్న వాళ్ళకి ఒకవేళ ఆ క్లారిటీ వస్తే మాత్రం మళ్ళీ వాళ్ళు స్టాండ్ తీసుకుంటారండి. మీకోసం ఫైట్ చేస్తారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మీరు ఫ్యూచర్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ పర్సన్ ఆ కంట్రోల్‌ని మీకివ్వడానికి రెడీగా లేరు. అంటే ఇక్కడ మీ విషయంలో వీళ్ళు ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకి మీ విషయంలో అడ్జస్ట్ అవ్వాలనిపించట్లేదు. కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా లేరు. ఎందుకు అంటే, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది వేరు. వాళ్ళు మిమ్మల్ని చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. సో, ఇప్పుడు మీరు అది కాదు. సో, ఇదే. ఈ ప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయగలరు. ఆర్ ఈ ప్రకారమే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే వాళ్ళ హార్ట్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కన్విన్స్ అవ్వలేకపోతున్నారు. అందుకే వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. ఆర్ వాళ్ళేంటంటే ఒక్క టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నారు కాబట్టి రిలేషన్‌షిప్ అలా ఉంటేనే హ్యాపీగా వాళ్ళుంటారు అనే ఒక పర్సెప్షన్ వాళ్ళది. సో, అందుకే వాళ్ళేంటంటే అది చేంజ్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఇబ్బంది పడుతున్నారండి. సో, నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీ విషయంలో లవ్వు ఉంది. ఈ పర్సన్ ఇప్పటికి కూడా మీ విషయంలో ఫ్యూచర్ అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళేంటంటే ఓపెన్‌గా చెప్పి, ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి మాత్రం రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా గివ్ ఇన్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు మీకు గివ్ ఇన్ చేసేసారనుకోండి, రేపనే రోజు మళ్ళీ సఫర్ అవ్వాల్సింది ఎవరు అంటే వాళ్ళే. మేబీ మీరు వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు. ఆర్ మీరేంటంటే వాళ్ళ విషయంలో పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే ఇంకా బెటర్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. అంటే వాళ్ళ దృష్టిలో మీరు వేరే వ్యక్తండి. కానీ వాళ్ళు మీతో ట్రావెల్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంకొక విధంగా చూసారు. సో, అది వాళ్ళేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అది వాళ్ళకెందుకో కానీ నచ్చట్లేదు. సో, అది వాళ్ళకెలా అనిపిస్తుంది అంటే, ఒకవేళ ఆ వెర్షన్‌లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టే అనిపిస్తుంది. అంటే మీరనుకోవచ్చు రిలేషన్‌షిప్‌లో అలా ఏం ఉండదు కదా అని. కాకపోతే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు వాళ్ళు అది ఎక్స్‌పెక్ట్ చేసే వచ్చారు. ఇంకా అదే వర్కౌట్ అవ్వదు. సో,
అదే డిఫరెంట్ అనంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. అందుకే వాళ్ళేంటంటే అలా మీ విషయంలో స్టబ్బర్న్‌గా ఉండడం కానీ, ఇగోయిస్టిక్‌గా ఉండడం కానీ, మీ విషయంలోనేంటంటే ఇంకా సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అన్నట్టే ఉంటున్నారు. అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ అవుతున్నారు. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ ఈ ఒక్క విషయంలో మాత్రం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళెలా ఆలోచిస్తున్నారంటే, మన కోసం మనం ఆలోచించుకుంటున్నాం. మనం టెక్నికల్‌గా ఆలోచిస్తుందయితే కరెక్టే. సో, ఈవెన్ ఈరోజు మనం కాంప్రమైజ్ అయిపోయి, అడ్జస్ట్ అయిపోయినా రేపనే రోజు మళ్ళీ కూడా మనం ఇది హ్యాండిల్ చేయలేమేమో. ఆర్ ఈ పర్సన్ స్టార్టింగ్‌లో మనం అనుకున్న దానికి, తర్వాతకి చాలా డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకున్న ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకా డిఫరెంట్‌గా ఉండరని గ్యారంటీ ఏంటి? సో, అది మనం ఎలా హ్యాండిల్ చేసేది? అదంతా మన వల్ల కాదు కదా! అంటే ఈ పర్సన్ రకరకాలుగా థింక్ చేస్తున్నారండి మీ విషయంలో. మేబీ ఇది మీకు వాళ్ళు ఓపెన్‌గా చెప్పలేకపోవచ్చు. కొంతమందికి ఓపెన్‌గా చెప్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళేం ఫీల్ అవుతున్నారు? సో, వాళ్ళు ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మాత్రం మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ మీకు కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు. ఆర్ రూడ్‌గా ఉంటున్నారు అనే ఫీలింగ్ రావచ్చు కానీ, అది రూడ్‌నెస్ కాదండి. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువుని పర్చేస్ చేసామనుకోండి, అది మనం ఒక టైప్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఇలా వర్క్ అవ్వచ్చు అని అనుకుంటే, అది ఇంకొకలాగా వర్క్ చేస్తే, అది మనల్ని ఎక్కడో డిసప్పాయింట్ చేస్తే ఎలా అనిపిస్తుంది? మళ్ళీ దాన్ని యూజ్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. అలా అని చెప్పి బోలెడంత మనీ పెట్టి పర్చేస్ చేసిన తర్వాత వేస్ట్ చేయలేం. సో, అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోనే ఈ పర్సన్ ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు వస్తువు వేరు, వ్యక్తి వేరు అని. సో, ఒక వస్తువు విషయంలోనే మనకి ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండి డిసప్పాయింట్ అయితే ఇంతలాగా ఆలోచించినప్పుడు, ఒక వ్యక్తి విషయంలో ఇంకా చాలా ఆలోచిస్తాం కదా! సో, ఈ వ్యక్తికి జరుగుతుందదే. ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు రాంగు, వాళ్ళ రైటు ఆర్ వాళ్ళు రాంగు, మీరు రైట్ అనేం లేదండి. ఒక ఇండివిడ్యువల్ ఎక్స్‌పెక్టేషన్, ఒక ఇండివిడ్యువల్‌కున్న క్లారిటీ ప్రకారం థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోతే ఆర్ వాళ్ళు స్ట్రగుల్ అయితే ఎలా ఉంటుంది అనేది మీరు ఫేస్ చేస్తున్నారంతే. సో, మీరు అనుకోవచ్చు వాళ్ళు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్. సో, అసలు వాళ్ళెందుకు అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలి అని. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్, కొన్ని హోప్స్ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఆహ్, ఒక రిలేషన్‌షిప్‌లో ఇది కొంచెం ఎక్కువుంటది. అంటే మీరు ఒక ఫ్రెండ్‌షిప్‌లో ఎక్కువేమి ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. ఆర్ మీ కొలీగ్స్ నుంచి మీరు పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకపోవచ్చు. కానీ ఒక రిలేషన్‌షిప్ ఆర్ మన పర్సన్ అనుకున్నప్పుడు అది ఉంటది. సో, నాకు తెలిసి వీళ్ళు కూడా మీ విషయంలో అలానే చాలా అనుకున్నారండి నిజానికి. అది మీకు తెలియకపోవచ్చు. వాళ్ళెప్పుడు మీకు చెప్పకపోవచ్చు కూడా. బట్ మనసులోనేంటంటే చాలా చాలా అనుకోని స్టార్ట్ చేశారు. సో, అనుకున్న దానికి కొంతకాలం మీరు అలాగే ఉన్నారు కూడా ఇన్‌ఫాక్ట్. బట్ స్లోగా ఎందుకో చాలా డిఫరెంట్‌గా అనిపించడం అది వాళ్ళని బాగా అప్‌సెట్ చేసిందని చెప్పాలండి. వాళ్ళు కూడా అనుకోలేదు. అయితే వాళ్ళు మీతో ఒక టైప్ ఆఫ్ లైఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, అది ఎప్పుడైతే ఆ విధంగా వర్కౌట్ అవ్వలేదో ఇంకా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఈ రోజుకి కూడా నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నా ఫ్యూచర్ కావాలి, మీతో ఉంటే బావుంటుంది అనేది అనిపిస్తున్నా సరే స్టిల్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు డిఫరెంట్‌గా ఉండడం అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఫ్యూచర్‌లో కూడా ఇప్పుడే ఇన్ని చేంజెస్ అయితే తర్వాత ఇంకా ఎన్ని చేంజెస్ ఉంటాయో, వాళ్ళింకా ఏం ఫేస్ చేయాల్సుంటుందో అది కూడా వాళ్ళకుందండి. అంటే ఎక్కడో కానీ ఆ భయం వల్ల కూడా వాళ్ళేంటంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. మీ విషయంలో ఒక చాయిస్ చేసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి మిమ్మల్ని చూజ్ చేసుకోరా అంటే చూజ్ చేసుకోవచ్చు. సమ్ డే ఇది జరగొచ్చు. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయాలి. వీళ్ళేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఫీలింగ్స్ ఉన్నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వట్లేదు కాబట్టి, ఇది వర్త్ కాదేమో, ఇది వాళ్ళు డిజర్వ్ చేయరేమో అనే ఒక ఫీలింగ్‌లో వాళ్ళుంటున్నారు. అందుకే ఏది కూడా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. మేబీ వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చే వరకు మీకే క్లారిటీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో, ఇంకా మీరు వెయిట్ చేయాలి. మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇంట్రెస్టే. అయితే ఈ పర్సన్ మీ విషయంలో అలా ఒక చాయిస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి మరికొంచెం క్లారిటీ రావడం కానీ, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకునే వరకు కొంచెం ఆ టైం అయితే తీసుకోవచ్చు. సో, అప్పటి వరకు వెయిట్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా గుడ్ చేంజెస్ అయితే మీరు చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఫేస్ చేస్తుందయితే అదే. అందుకే మీరేంటంటే సఫర్ అవుతున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారు. సో, ఇంకా యూనివర్స్ అసలు మీకేం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాం.
మీరేంటంటే చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొన్ని ప్రయత్నాలు చేశారు. ఈ వ్యక్తిని కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినట్టున్నారు. బట్ వర్కౌట్ అవ్వలేదు. సో, మీకింకెలా అనిపిస్తుంది అంటే ఇదంతా నా వల్ల కాదు. నేనెంత ప్రయత్నం చేసినా మా ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఇలాగే ఉంటాయి. ఈవెన్ ఇది ఈరోజు రిజాల్వ్ అయినా, థింగ్స్ వర్కౌట్ అయినా, రేపనే రోజు మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ రావచ్చు అని మీకనిపిస్తుంది. డెఫినెట్‌గా ఆ వ్యక్తి కూడా మీలాగే ఫీల్ అవుతున్నారు. నేను చెప్పాను కదా! ఈరోజు ఇలా ఉంది సిట్యుయేషన్ అంటే రేపు ఇంకా ఎలా ఉంటుందో. ఈ రోజు వాళ్ళు మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు అంటే రేపు కూడా ఇంకా హారిబుల్‌గా ఉంటే ఏంటి పరిస్థితి? సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఇద్దరు క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే మీరు థింగ్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ మీరు కూడా ష్యూర్‌గా లేరు. యాక్చువల్‌గా ఇలా ఇద్దరు కూడా సేమ్ వేలో ఆలోచించడం వల్ల కూడా మీ సిట్యుయేషన్స్‌లో చేంజెస్ ఏం రావట్లేదండి. లైక్ మీరేదైనా ఒక చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నా, థింగ్స్ బెటర్ అయితే బావుంటుంది అని మీకనిపిస్తున్నా, బెటర్ అవ్వట్లేదు. ఎందుకు అంటే, మీరు అలానే ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తి అలానే ఆలోచిస్తున్నారు. సో, ఇద్దరి ఆలోచనలు ఒకలాగే ఉండడం వల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే చేంజ్ అవ్వట్లేదండి. మేబీ నేను ఒకటే చెప్తాను. మీరు కూడా ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక వైపు స్టాండ్ తీసుకోవడం మంచిది. వర్కౌట్ అవ్వాలా? వద్దా? వర్కౌట్ అయితే ఏంటి? వర్కౌట్ అవ్వకపోతే ఏంటి? ఇలా మీరేంటంటే ఏదో ఒక వైపు కానీ స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా సబ్‌కాన్షియస్‌గా మీరదే మేనిఫెస్ట్ చేస్తుంటారు. అప్పటికైనా సరే ఏదో ఒక రకంగా ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ అయితే రావచ్చు. ప్రాబ్లమ్ ఏంటి అంటే థింగ్స్ ఎక్కడో వర్కౌట్ అవ్వాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడో కానీ లక్ మీకు ఫేవర్ చేయాలి అని ఉంది. కాకపోతే వర్కౌట్ అయిన తర్వాత కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారేమో అనే డౌట్స్ కూడా మీకున్నాయి. సో, అందుకే మీరేంటంటే స్టక్ అయిపోతున్నారు. ఆ పర్సన్ కూడా సేమ్ వేలో థింక్ చేస్తున్నా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. బట్ స్టిల్ సిమిలర్‌గా అయితే ఇద్దరి ఎనర్జీస్ ఉండడం వల్ల థింగ్స్ కూడా అలా ఉన్నాయండి. సో, అట్‌లీస్ట్ మీ థాట్ ప్రాసెస్ అయినా చేంజ్ అయితే మీకేం కావాలి? మీరు ఒరిజినల్‌గా ఏం కోరుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోతే, దాని ప్రకారం మీరు అదే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. సబ్‌కాన్షియస్‌గా అట్‌లీస్ట్. డైలీ ఏదో మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఫాలో చేసినా, చేయకపోయినా అలా చేయడం వల్ల మాత్రం ఆబ్వియస్‌గా మీరనుకున్న విధంగా కొంత చేంజెస్ రావచ్చు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ మిస్ అవుతుంది కాబట్టి, యూనివర్స్ వాళ్ళకొక క్లారిటీ వచ్చేలాగా చేస్తుంది. మీరు కావాలి అనుకోని డిసైడ్ అయితే దాని ప్రకారమే వాళ్ళు గూడా సమ్‌డే ఇది వర్కౌట్ చెయ్యొచ్చు. ఎందుకు అంటే వాళ్ళకెక్కడో కావాలి అనిపిస్తుంది. వాళ్ళు వద్దు అనుకోవట్లేదు. కానీ వాళ్ళు కూడా ష్యూర్‌గా లేరు. ఇప్పుడు మీది అదే పరిస్థితి. సో, ఇద్దరు కూడా ఒక డెసిషన్ తీసుకుంటే తప్ప ఏది చేంజ్ అవ్వదు. మీరు అట్‌లీస్ట్ చేంజ్ అయితే మీరు మీ వరకు ఒక డెసిషన్ తీసుకుంటే డెఫినిట్‌గా ఏమో చెప్పలేం చేంజెస్ అనేవి రావచ్చు. సో, అది ఇక్కడ పరిస్థితండి. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ FGHIJTUVW లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. మీ వ్యక్తి కోసం మీరేం తెలుసుకోవాలిప్పుడు? అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది? సో చూద్దాం అసలేంటి పరిస్థితి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీకోసం అయితే నాకేం తెలీదండి. కాకపోతే మీ వ్యక్తి పరిస్థితి కానీ చూస్తున్నట్టయితే వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. యాక్చువల్‌గా మీతో వాళ్ళేంటంటే లైఫ్‌నే కోరుకుంటున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్స్ కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఛాలెంజెస్‌ని కానీ ఫేస్ చేయడానికి రెడీగా లేరు. వాళ్ళ హార్ట్‌ని ఏంటంటే ఆ విధంగా ఓపెన్ చేయడానికి కానీ ఆర్ అంత వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో, ఇక్కడ వాళ్ళేం చేస్తున్నారు అంటే మిమ్మల్ని హర్ట్ చేయడం కానీ, మీకు దూరంగా ఉండడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. అది ఎందుకు అంటే మీరంటే ఇష్టం లేక కాదు. బట్ అవన్నీ ఫేస్ చేయలేక. అలా అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం, చాలా డిప్రెస్డ్‌గా ఉండడం. సో, మీ విషయంలోని వేరే వ్యక్తుల్ని సజెషన్స్ అడగడం, ఇక్కడ థింగ్స్‌ని ఎలా వర్కౌట్ చేయాలో అర్థం అవ్వక చాలా అంటే స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ విషయంలో చాలా సిన్సియర్‌గానే ఉన్నారు కానీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళకి కొన్ని అర్థమయ్యాయి. సో, అవి వాళ్ళేంటంటే వచ్చే రోజుల్లో ఫేస్ చేయగలరు అని ష్యూర్‌గా అయితే లేరు. అండ్ ఇంకొకటేంటంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కానీ,
ఇష్టం ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే అది రివీల్ చేయాలి అనుకోవట్లేదు. అది రివీల్ చేస్తే మేబీ వాళ్ళు ఎమోషనల్‌గా వీక్ అయిపోతారు అని వాళ్ళకనిపిస్తుంది. సో, వాళ్ళందుకే ఇక్కడ థింగ్స్‌ని వర్కౌట్ చేయలేకపోతున్నారు కాబట్టి హోప్‌ని కూడా క్రియేట్ చేయట్లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది. థింగ్స్ బెటర్ అయితే బావుంటుంది అని ప్రతిరోజు కూడా అనుకుంటున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మీ వ్యక్తి ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కడో కానీ మీతో ఇవన్నీ షేర్ చేసుకుంటే మీరు ఛాన్స్ తీసుకుంటారు. రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకుండాల్సిన డౌట్స్ కొన్నున్నాయి. అండ్ మేబీ వాళ్ళు కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుండొచ్చు. వాళ్ళు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సుండొచ్చు. సో, అది కూడా వాళ్ళకేంటంటే ఎక్కడో అంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఫెయిర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరండి. సో, వాళ్ళందుకే ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే మీ విషయంలో నెగటివిటీ క్రియేట్ చేయడమే ఈజీ అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళేంటంటే ఆ విధంగా కన్విన్స్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎక్కడో కానీ స్ట్రగుల్ అవుతున్నారండి. ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కనిపిస్తే బావుంటుందనే ఫీలింగ్ ఉంది కానీ, బట్ దానికోసం వాళ్ళు పర్సనల్‌గా కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళేం ఫేస్ చేస్తారో అనే భయం వాళ్ళకుంది. అండ్ వాళ్ళేంటంటే ఇక్కడ ఏది కూడా ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, ఇలా ఈ వ్యక్తి ఉండడం వల్ల మీరు యాక్చువల్‌గా ఎక్కువ హర్ట్ అవుతున్నారు. ఇప్పుడు నాకిష్టం లేదు, నేను ఉండలేను అని చెప్పేస్తే ఏ బాధ లేదు. సో, ఓకే. వీళ్ళకిష్టం లేదు అన్నట్టే ఉంటున్నారు. సో, ఇష్టం లేదని కూడా చెప్తున్నారు. మనం కూడా ఎందుకులే ఇంక వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనుకోవచ్చు. కాకపోతే కొంతమందికి ఏం చేస్తున్నారంటే అలా ఇష్టం లేదని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడకపోతే ఉండలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయడం, డిస్టర్బ్ చేయడం, సో, ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. అలా అని చెప్పి సీరియస్‌గా తీసుకుంటే దూరం పెడుతున్నారు. సో, ఇలా ఏంటంటే వ్యక్తులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది ఎనర్జీస్ అయితే కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి కానీ, బట్ రీడింగ్ అయితే చాలా డిఫరెంట్ అండి. నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళకి మీరంటే చాలా లవ్ ఉంది. మీతో ఫ్యూచర్ చూడాలి అనుకుంటున్నారు కానీ, సిట్యుయేషన్స్ వాళ్ళు చూసిన ప్రకారం, వాళ్ళకి అర్థమైన ప్రకారం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. అండ్ ఈ సిట్యుయేషన్స్‌ని కానీ పక్కన పెడితే, మీరు అంతకంటే కష్టం అని అనిపిస్తుందండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళకి మీరంటే ఎంత లవ్ ఉందో వాళ్ళ వర్స్ట్ ఎనిమీ కూడా మీరే అనే ఫీలింగ్ అండి. అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ ఏది కూడా చేంజ్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఒక స్టాండ్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కువ హర్ట్ అవుతున్నారు. ఆ పర్సన్ కూడా హర్ట్ అవుతున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు పీస్‌ఫుల్‌గా ఉండలేరండి. ఎవరికీ కూడా ఆ హ్యాపీనెస్ దొరకదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏదైనా సఫర్ అయ్యి, వాళ్ళేదైనా స్ట్రగుల్ అయితే అది వాళ్ళ ప్రాబ్లమ్. వాళ్ళు ఇలా ఆలోచించడం వల్ల వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారనుకోవచ్చు. బట్ ఇందులో మిమ్మల్ని కూడా డ్రాగ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని డ్రాగ్ చేసినప్పుడు మీరు కూడా ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే అది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏ రోజైతే చేంజ్ అవుతారో మీతో సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. సో, లైఫ్‌లో హ్యాపీగా ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్. సో, మనం ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకుందాం అని ఆలోచిస్తే తప్ప వాళ్ళ లైఫు సెట్ అవ్వదు. మీ లైఫు సెట్ అవ్వదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఓకే. వాళ్ళ లైఫ్ సెట్ అవ్వకపోతే వాళ్ళేదో ఫేస్ చేస్తారు. కానీ వాళ్ళ లైఫ్ సెట్ అవ్వకపోతే మీ లైఫ్‌ని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఇదే ఇక్కడ ప్రాబ్లమ్. ఆల్రెడీ మీలో చాలా మంది ఇది ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తూ కూడా ఉండొచ్చు. నేను ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. వీళ్ళ కోసం మీరు ఏ ప్రయత్నాలు కూడా చెయ్యొద్దు. మీరు మీలాగా ఉండండి. మీ పని చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసినా, వాళ్ళని ఏదో మార్చాలి అని చూసినా సరే, వాళ్ళు ఆ టైంకి కన్విన్స్ అయినా మళ్ళీ తర్వాత నార్మలే. ఎందుకంటే, ఈ వ్యక్తి పర్సనల్‌గా చేంజ్ అవ్వాలండి. వాళ్ళ పర్స్‌పెక్టివ్‌ని చేంజ్ చేసుకోవాలిక్కడ. అంటే ఇప్పుడు మీరు వర్త్ అని అనుకున్నప్పుడు మరి మీకోసం ఏదైనా చేసేలాగా చేంజ్ అయితేనే కదా! సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఇక్కడ మీరు వర్త్ అనుకుంటున్నారు. అక్కడి వరకే. బట్ బియాండ్ ఏది చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకు అంటే అలా చేంజ్ అయితే వాళ్ళేం ఫేస్ చేస్తారో, ముందుకి ఎలా ఉంటుందో. అంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారండి. వాళ్ళేంటంటే ముందుకు వెళ్తే తప్ప ఏది చేంజ్ చేయలేరు. అలా అని చెప్పి వెనక్కొచ్చే పరిస్థితి లేదింక. సో, అలా వాళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తేనే మీ లైఫు సెట్ అవుతది. బట్ వాళ్ళక్కడే ఉంటే మీరు కూడా వాళ్ళతో పాటు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ మెంటల్‌గా స్ట్రగుల్ అవ్వడం కానీ, అంటే ప్రశాంతంగా ఉందాం. ఒక్క రోజైనా సరే మనశ్శాంతి దొరికితే బావుంటుంది అనుకుంటే, ఈ పర్సన్ ఏదో ఒక రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు.
సో ఇదేంటంటే మీకు రిపీటెడ్‌గా జరుగుతుంది. మీ లైఫ్‌లోనేంటంటే ఈ పర్సన్ వల్ల పీస్ లేదండి. అంటే వాళ్ళు కావాలని చేయట్లేదు అలా అని చెప్పి ఇది ఇంటెన్షనల్ అని కూడా నేను చెప్పను. కాకపోతే వాళ్ళు సఫర్ అవుతున్నారు. అది ఎక్కడ ఎలా అంటే రిలీవ్ చేసుకోవాలో తెలియక మీ దగ్గర చూపిస్తున్నారు. మీ మీద పడుతుంది ఆ బర్డెన్ అనేది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అయితే అలా ఉందండి. వాళ్ళ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వాలి అని చాలా స్ట్రాంగ్‌గా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసండి మీతో ఉంటే లైఫ్ ఎలా అని. కాకపోతే కొన్ని ఛాలెంజెస్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ ఉన్నాయి. సో, వాటిని వాళ్ళేంటంటే దాటలేకపోతున్నారు. అది దాటాలి అంటే వాళ్ళకి చాలా ధైర్యం కావాలి. కాకపోతే మీకు ఈ మెంటల్‌గా టార్చర్ ఎక్కువైపోతుంది. వాళ్ళ హెరాస్మెంట్ వల్ల మీరేంటంటే ఇబ్బంది పడుతున్నట్టుగా నాకనిపిస్తుందండి. సో, ఒకవేళ మీరేంటంటే ఈ ఎమోషన్స్‌ని హ్యాండిల్ చెయ్యాలి. మీరేంటంటే కొంత డీటాచ్డ్‌గా ఉండాలి అంటే నేను మొన్న కూడా చెప్పాను. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చండి. ఇది స్మోకీ క్వార్ట్జ్. ఇది కూడా వేర్ చేయొచ్చు. నెగెటివ్‌గా వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. సో, ఆ నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద చాలా హైగా ఉంది. హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనుకుంటే హెమటైట్ కూడా వేర్ చేయొచ్చండి. హెమటైట్ ఎందుకు వేర్ చేస్తారు అంటే సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. సో, ఎలా చెప్పాలి అంటే హెమటైట్‌కి హై గ్రౌండింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు దేనికైనా ఎడిక్ట్ అయినా ఆర్ ఏదైనా మీరేంటంటే కట్ చేయలేకపోతున్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ లేదు అంటే మాత్రం ఇది కరెక్ట్. ఇది ఎలాంటిది అంటే నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా మీరేంటంటే మీ కంట్రోల్‌లో ఉండడానికి ఇది కూడా సూట్ అవుతుంది. స్మోకీ క్వార్ట్జ్. 2 కూడా గ్రౌండింగ్ క్రిస్టల్సేనండి. ఈ రెండిట్లో ఏది వేరు చేసినా సరే డెఫినిట్‌గా మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మెయిన్ ఈ పర్సన్‌తో మీరు ఫుల్‌గా కట్ చేసుకోవాలని కాదు కానీ, సెల్ఫ్ కంట్రోల్‌కి మాత్రం ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా వేర్ చేయొచ్చు. ఎందుకంటే మీరు మెంటల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా మీరు మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్న దానికి ఎమెథిస్టే సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ వల్ల మీలో కొంతమంది చాలా నెగెటివ్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. అందుకే మీ లైఫ్ ముందు మంచిగా లేదు. మీరు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి, ఆ ఇంపాక్ట్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మీద ఉంటుంది. మీ లైఫ్ మీద కూడా ఉంటుంది. సో, ఇలాంటి ఒక టార్చర్ మీకు ఉండకూడదు అంటే మాత్రం కాంబినేషన్‌లో వేర్ చేస్తే ఇంకా బావుంటుంది. అది వేరే విషయం. ఈవెన్ కాంబినేషన్‌లో వేర్ చేసినప్పుడు చూడాలి. బట్ నాకు తెలిసి ఈ 2 బ్రేస్లెట్స్‌లో మీరు ఏది యూజ్ చేసినా సరే ఎంతో కొంత మీ మీద సెల్ఫ్ కంట్రోల్ అయితే మీకుంటుందండి. పర్టిక్యులర్‌గా సెల్ఫ్ కంట్రోల్‌కి ఇదైతే బావుంటుంది. ఇది ఏంటంటే నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి కొంచెం మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవడానికి బావుంటుంది. సో, మీ ఇష్టమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు నన్ను కాంటాక్ట్ అయితే చెయ్యొచ్చు. ఇంకా క్లియర్‌గా మాట్లాడడానికి అవుతుంది. అండ్ ఆ పర్సన్ వాళ్ళ విషెస్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకుంటారో, మీ విషయంలో ఏం చేస్తారు? అంటే ఇలానే ఉంటారా? ఇంక ఇంతేనా? అని ఇలా మీరు ఆలోచించడం మానేసి, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే ఆ పర్సన్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి చేంజెస్ చూడలేరండి. అయితే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అనేది చాలా స్ట్రాంగ్ కార్మిక్ రిలేషన్‌షిప్ లాగా అనిపిస్తుంది. ఆర్ వీళ్ళు మీకు కార్మిక్ పార్ట్నర్. దానివల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నారు. వాళ్ళు సఫర్ అవుతున్నారు. కర్మ అనేది మరి అలా ఉంది. ఇలా అయినా సరే కర్మ క్లియర్ అయితే, ఆ తర్వాత ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ అయితే చూడొచ్చు. బట్ నాకు తెలిసి ఈ పర్సన్ విషయంలోనేంటంటే, అంత ఈజీగా మీకు థింగ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఒకేసారి వర్కౌట్ అయిపోతాయి. ఆర్ అట్‌లీస్ట్ ఒకేసారి సెటిల్ అయిపోతాయి అని మాత్రం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. అసలు వాళ్ళు ఎప్పుడు చేంజ్ అవుతారు? ఎప్పుడు థింగ్స్ అనేవి మీకు బెటర్ అవుతాయి అనేదైతే ఇప్పట్లో కూడా మీకు క్లారిటీ రాదు. ఎందుకంటే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. అండ్ థింగ్స్ ఏంటంటే మిడిల్‌లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. సో, అందుకే మీరేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి క్రిస్టల్స్ వేర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఈ పర్సన్ అలా అని చెప్పి మిమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టేస్తారు, గివ్ అప్ చేసేస్తారని కూడా అనుకోవద్దు. వాళ్ళొక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొచ్చి, ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన పరిస్థితొచ్చినప్పుడు కూడా అంత ఈజీగా వాళ్ళు అంటే ఒకవైపే స్టాండ్ తీసుకుంటారు, ఈజీగా గివ్ అప్ చేసేస్తారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, ఎక్కడో కానీ కొంతమందికి ఇక్కడ ఫినాన్షియల్‌గా కూడా గెయిన్ ఉందండి. అంటే మ్యూచువల్‌గా బెనిఫిట్ కనిపిస్తుంది. దానివల్ల కూడా వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే మీకు మీరుగా కట్ చేసుకుంటే మాత్రం మీరు చాలా సంతోషంగా ఉంటారు. చాలా ప్రశాంతంగా కూడా మీ జీవితం ముందుకు వెళ్తుంది. అయితే ఈ పర్సన్‌తోనే ఉండాలి. కొంతమందుంటారు. ఏం జరిగినా సరే ఆ పర్సన్‌తో కట్ అవ్వకూడదు అనే అలానే ఆలోచిస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు మాత్రం ఆ పర్సన్‌తో పాటు
సఫర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. దీనికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడమే. అసలు యూనివర్స్ ఇంకా మీకు ఫైనల్‌గా ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరన్నీ ఆలోచించుకున్న తర్వాత, మీరు కంఫర్టబుల్ అనుకున్న తర్వాతే ఒక ఛాన్స్ తీసుకున్నారండి. మీరేంటంటే అంత ఈజీగా ఏది చూసుకోకుండా ఛాన్స్ తీసుకున్నట్టు నాకనిపించట్లేదు. అట్‌లీస్ట్ ఈ పర్సన్ మీకు కరెక్ట్ అనిపించారు అంతే. ఎక్కువ చెప్పడానికేం లేదు. వాళ్ళు మీకు కరెక్ట్ అనిపించారు. మీరు ఛాన్స్ తీసుకున్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ కోసం ఏదైనా చేయగలరు. మీ వల్ల అవుతుంది అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు ఒక స్టెప్ ముందుకి వేశారు అని చెప్పొచ్చు. అయితే మీరిలా స్టెప్ వేసినప్పటి నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ మంచిగా లేదండి. ఒక్కరోజు కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నట్టు కానీ, కంఫర్టబుల్‌గా ఉన్నట్టు కానీ నాకనిపించట్లేదు. అంటే ఎలా చెప్పాలంటే థింగ్స్ అఫీషియల్ అయ్యే వరకు ఒకలాగున్నాయి. అఫీషియల్ అయిన తర్వాత ఇంకొకలాగున్నాయి. సో, మొత్తానికి ఈ పర్సన్ విషయంలో మీరు ఎన్ని సార్లు ఛాన్సెస్ తీసుకొని, ఎన్ని సార్లు చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా, ఏది మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వలేదు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రతిసారి కూడా హోల్డ్ చేస్తున్నట్టుగా, స్టాప్ చేస్తున్నట్టే మీకు అనిపించింది. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే మెంటల్‌గా చాలా స్ట్రక్ అయిపోవడం కానీ, ఏదో అంటే ఒక ట్రాప్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు మెయిన్ మీ థాట్స్‌నే క్లియర్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్‌ని కట్ చేయాలి అంటే మీకు పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే మీరు స్ట్రక్ అయిపోయారు. ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, ఇది మీకు అందుకే అంత ఈజీగా అనిపించట్లేదు. ఈవెన్ గివ్ అప్ చేద్దాం అన్నా ఆ పర్సన్ అలా బిహేవ్ చేస్తున్న దానికి అంటే మీరెప్పుడో గివ్ అప్ చేసేయొచ్చు. ఇదే ప్లేస్‌లో మేబీ ఇంకొకళ్ళు ఉండుంటే మీరు డెఫినిట్‌గా వాళ్ళని కట్ చేసి మీ లైఫ్‌ని మీరు చూసుకునేవారు. కాకపోతే ఈ పర్సన్ వల్ల మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సొస్తుంది. ఎక్కువ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. సో, నేను చెప్పినట్టుగా క్రిస్టల్ మాత్రం వేర్ చేస్తే మంచిదండి. ఎంతో కొంత మీలో మీరు చేంజ్ చూస్తారు. అంటే ఆ పర్సన్‌లో చేంజ్ చూస్తారు. ఈ రిలేషన్‌షిప్ ఏదో ఇంప్రూవ్ అయిపోతది. ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఫస్ట్ కార్మిక్ అండి. సో, కర్మ వల్ల మీరు కొన్ని అనుభవించాల్సినవి అనుభవిస్తారు అంతే. అయితే అది మీకు కొంచెమైనా సరే పర్వాలేదు. హ్యాండిల్ చేయగలరు అనే ఫీలింగ్ రావాలి. మీ మీద మీకు ఆ కంట్రోల్ ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు క్రిస్టల్ వేర్ చేయడం బెటరు. ఏది ఏమైనా సరే కొంతకాలం ఇలా ఉంటుంది కాబట్టి మీకు మీరే ఈ థాట్స్ నుంచి డీటాచ్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ మీ లైఫ్‌లో మీరు వేరే విషయాల మీద ఫోకస్ చేయడం కానీ, వేరే యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడం కానీ మంచిదండి. టైమ్ బీయింగ్ ఈ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఈ పర్సన్ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళేదో మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంటే మళ్ళీ ఆ ట్రాప్‌లో మీరు పడడం లాంటివి చేయకుండా మీ లైఫ్ ఏంటి? మీ ఒరిజినల్ ఇంటెన్షన్స్ ఏంటి? మీకసలు ఏం కావాలి? సో, లైఫ్‌లో వేరే యాస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయడం మంచిది టైమ్ బీయింగ్. అదే మీకు అన్ని రకాలుగా పీస్‌నిస్తుంది అని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOXYZ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్స్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తి కోసం మీరసలేం తెలుసుకోవాలి? సో, యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. అంటే గత కొంతకాలం నుంచి వాళ్ళ లైఫ్ ఏంటంటే మంచిగా లేదు. ఇదేంటంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి కానీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ లైఫ్ అంతే. వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కంఫర్టబుల్‌గా లేదండి. వాళ్ళెప్పుడూ కూడా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు. వాళ్ళ లైఫ్‌లో చాలా వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. ఫేస్ చేసిన తర్వాతే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత కూడా వీళ్ళేంటంటే స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా ఎలా చెప్పాలి అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగే ఉంది. సో, మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం పీస్‌ఫుల్‌గా కానీ, కొంచెం హ్యాపీగా కానీ ఉన్నట్టుగున్నారు. అందుకే యాక్చువల్‌గా మీ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ చాలా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకునే టైప్ కాదండి. థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకునే టైపు. బట్ ఎప్పుడో కానీ వాళ్ళ లైఫ్‌లోని అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ అన్నమాట మీరు. అంటే ఎలా చెప్పాలి అంటే మన లైఫ్‌లో కొన్ని రేర్‌గా జరుగుతూ ఉంటాయి. సో, అలా జరిగినప్పుడు ఏంటంటే, మనం ఒక టైప్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ చూపిస్తాం. ఆర్ ఇంట్రెస్ట్ చూపిస్తాం.
సో ఇలానే మీ పరిచయం అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అని చెప్పొచ్చు. అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఒరిజినల్‌గా వాళ్ళేంటంటే అలా కాదండి. యూజువల్ సెల్ఫ్‌లో కానీ ఉంటే రిస్క్ తీసుకోవడం, అడ్వెంచరస్‌గా ఉండడం అయితే కాదు. సో మీ విషయంలోనేంటంటే ఇలా ఛాన్స్ తీసుకొని ఇది వర్త్ అని అనుకున్నారు. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఫస్ట్ నుంచి అంతే. ఇప్పుడు మీరు కొత్తగా వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళేదో సఫర్ అయ్యారు. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు అనడానికి ఏం లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో మీరు వెళ్ళిన తర్వాతే కొంచెం హ్యాపీగా ఉన్నారు కానీ, ఆ తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళ లైఫ్ నార్మలే. సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ కూడా ఫుల్‌గా వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే, ఒకవేళ ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసినా, మళ్ళీ కూడా వాళ్ళు మధ్యలో ఎక్కడో డ్రాప్ చేయాల్సిన పరిస్థితి ఉంటదేమో అనే భయం అండి. వాళ్ళేంటంటే, అంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. మెయిన్ పాస్ట్‌లో ఉన్నట్టుగా వాళ్ళు ఎందుకో ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్‌లో ఈ చేంజెస్ వచ్చినా, ఇది లాంగ్ లాస్ట్ అవ్వదు. ఒకవేళ లాంగ్ లాస్ట్ అవ్వడం కోసం వీళ్ళేమైనా ప్రయత్నాలు చేసినా, ఆ విధంగా చేంజెస్ అయితే రావు. సో, అలా వాళ్ళు ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయలేరు. సో, వాళ్ళ వల్ల అవ్వదు. అట్‌లీస్ట్ వాళ్ళకా కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళేంటంటే, ఇక్కడ ట్రాప్ అయిపోయారండి. అంటే, ఒక లూప్‌లో స్టక్ అయిపోయారు. సో, వాళ్ళ ఆలోచనలేంటంటే, రిపీటెడ్‌గా మీ దగ్గరే ఉంటున్నాయి కానీ, యాక్షన్ తీసుకున్న దగ్గర మాత్రం వాళ్ళేంటంటే, ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు అంటే, ఒకటే రీజన్. వాళ్ళు ప్రొసీడ్ అయినా ఇవేవి కూడా వర్కౌట్ అవ్వవు. ఆర్ వర్కౌట్ చేయాలి అనుకున్న వాళ్ళ లైఫ్ అలాంటిది కాదు కదా! ఫస్ట్ నుంచి వాళ్ళ లైఫ్ అదే. సో, ఇప్పుడు మాత్రం కొత్తగా వాళ్ళ లైఫ్ మారిపోతుంది అని నమ్మకం ఏంటి? అందుకే వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, ఇది కూడా వాళ్ళకి కష్టంగానే ఉందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ అంటే మీకు దూరం అయిన తర్వాత ఆర్ మీ విషయంలోనేంటంటే కొంచెం ఇలా ఉంటున్నప్పటి నుంచి మీరెంత సఫర్ అవుతున్నారు మీరెంత పెయిన్ తీసుకుంటున్నారో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్ అంతకంటే ఎక్కువే తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఇక్కడ కన్విన్స్ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళకి సెట్ అయినా ఇది వర్కౌట్ అవ్వదు. సో, అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేయడమే మంచిది. సో, వాళ్ళ లైఫే అంత. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళెప్పుడూ రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయలేరు. అని ఇలా అంటే దీనికి కూడా చాలా కష్టపడుతున్నారండి. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, మేబీ వచ్చే రోజుల్లో ఇలా కన్విన్స్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఉండలేరు. ఏదో ఒక పాయింట్‌లో మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళ లైఫ్‌లోకి తీసుకురావాలి అనే ఒక మైండ్ సెట్‌లో కూడా ఉండొచ్చు. అయితే ఇప్పటికి వాళ్ళంత స్ట్రాంగ్‌గా అనుకోవట్లేదు. బట్ ఫీలింగ్స్ వైస్ అయితే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారండి. మీకంటే స్ట్రాంగ్‌గా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి అని కూడా చెప్పొచ్చు. అయితే అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు వాళ్ళేంటంటే థింగ్స్‌నేంటంటే ఇక్కడ వాళ్ళనుకున్న వేలో క్రియేట్ చేయనప్పుడు అలాంటి హోప్స్ పెట్టుకోవడము రాంగే. మీకు హోప్ ఇవ్వడం కూడా రాంగే. అందుకే వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ మీరు వాళ్ళని టైమ్ టు టైమ్ ఈ సిట్యుయేషన్ కోసం ఏదైనా ఆన్సర్ అడిగినా వాళ్ళు ఏది చెప్పట్లేదండి. ఎందుకంటే చెప్పి వర్కౌట్ చేయలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. అదేదో సైలెంట్‌గా ఉంటే ఇంక మీరు ఏ డెసిషన్ తీసుకుంటే అది మీ ఇష్టం కదా! అది వాళ్ళ ఉద్దేశం. అంటే నాకర్థమైందేంటి అంటే, ఈ పర్సన్ మీ విషయంలోనైతే ఫీలింగ్స్‌తోనే ఉన్నారు కానీ, వాళ్ళ లైఫ్ ప్యాటర్న్స్ బట్టి, వాళ్ళు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ బట్టి, వాళ్ళిక్కడ కన్విన్స్ చేసుకోలేకపోతున్నారండి. ఈవెన్ మీరు కన్విన్స్ చేయాలి అని ట్రై చేసినా సరే, స్టిల్ వాళ్ళకేంటంటే స్ట్రాంగ్‌గా నెగెటివ్‌గానే థింగ్స్ జరగొచ్చు అని అనిపిస్తుంది. వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అని కాదు. ఈవెన్ వాళ్ళు హ్యాండిల్ చేసినా అది చేంజ్ అవ్వదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఒకవేళ చేంజ్ అయినా అదేంటంటే లాంగ్ లాస్ట్ అవ్వదు. సో, అలాంటప్పుడేంటంటే, ఇంకా ఇక్కడ వాళ్ళు సఫర్ అయ్యి మిమ్మల్ని ఇందులోకి డ్రాగ్ చేసి ఇదంతా కాంప్లికేట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకుంటున్నారండి. క్లియర్‌గా వాళ్ళేంటంటే సఫర్ అవుతున్నారు. అండ్ ఇది ఇంకా చాలా దూరం వెళ్తుంది కూడా. ఇప్పట్లోనే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వాళ్ళొక కన్క్లూజన్‌కి వస్తారు అని కూడా నాకైతే అనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఇంకా డిసైడ్ అవ్వాల్సింది చాలా ఉందండి. ఎక్కడో కానీ వాళ్ళు స్టక్ అయిపోయారు. వాళ్ళేంటంటే, ఈ సైకిల్‌నైనా ఆర్ ఈ లూప్‌నైనా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో రిపీటెడ్‌గా ఇదే జరుగుతుంది. అంటే మీ వరకు వాళ్ళ ఆలోచనలు వస్తున్నాయి కానీ, వాళ్ళు రాలేకపోతున్నారు మీ వరకు. అలా అని చెప్పి వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నా, ఇది కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో, మేబీ వాళ్ళేంటంటే ఈ లూప్‌ని బ్రేక్ చేస్తారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారండి. సిన్సియర్‌గానే ట్రై చేస్తారు. అట్‌లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకోవడానికి చూస్తారు అని మాత్రం నేను చెప్పగలను. అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయడం అయితే బెటరు. ఈ పర్సన్‌ని ఫోర్స్ చేయడం కానీ,
ఈ పర్సన్ ఏదో ఆన్సర్ చెప్పాలి అని డెస్పరేట్ గా ఉండొద్దు. ఇఫ్ మీరు వెయిట్ చేయలేరు, మీ లైఫ్ కి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే అది ఆబ్వియస్ గా మీ ఇష్టం. కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే ఇప్పటికైతే మాత్రం ఏది కూడా చెప్పే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళకి ఫీలింగ్స్ లేక కాదు, ఆర్ ఇక్కడ వాళ్ళకి ధైర్యం కూడా లేదు అని చెప్పడానికి లేదు. నాకు తెలిసి వాళ్ళు ఎవరి విషయంలో అయినా రిస్క్ తీసుకోగలరు. అట్‌లీస్ట్ వాళ్ళు ఏం ఫేస్ చేసినా సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి అనే ఫీలింగ్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ అయితే మీరే. సో, మీ విషయంలో వాళ్ళెప్పుడు కూడా అలానే ఉంటారు. అయితే ఇప్పుడు అలా లేకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఈవెన్ అంటే వాళ్ళు ముందుకు వెళ్ళినా సరే స్టిల్ ఇది వర్కౌట్ అవ్వనప్పుడు ఈ ప్రాసెస్‌లో వాళ్ళు హర్ట్ అయ్యి మిమ్మల్ని హర్ట్ చేసి ఇదంతా అవసరం లేదు కదా! అది వాళ్ళ ఒపీనియన్. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ స్టక్ అవుతున్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే వాళ్ళని పుష్ చేస్తుంది. డెఫినిట్‌గా ఎక్కడైతే వాళ్ళు స్టక్ అయిపోయారో అక్కడి నుంచి వాళ్ళు బయటకొచ్చి ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, మీరు వెయిట్ చేయడం అయితే మంచిది. అసలు అందుకే ఫైనల్‌గా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో కూడా ఒకసారి చూసేద్దాం. సో, ఈ పర్సన్ విషయంలో మీరు యాక్చువల్‌గా చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు కొన్ని భయాలున్నాయి. అంటే వీళ్ళని మనం ట్రస్ట్ చేసినా, మనం ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయలేం. ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని వర్కౌట్ చేయలేం. దానికి తోడు అంటే ఈ పర్సన్‌తో మనం ఉంటే ఎమోషనల్‌గా చాలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి కానీ, అంటే చాలా ఫేస్ చేయాల్సుంటుంది అనే ఫీలింగ్ మీకొస్తుంది. ఎందుకు అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఎక్కడో కానీ అప్పటి వరకు స్టాండ్ తీసుకున్నారు. జస్ట్‌లో డ్రాప్ చేశారు. సో, అది మీకేంటంటే ఒక ఇన్‌సెక్యూరిటీని, ఒక ఫియర్‌ని క్రియేట్ చేసిందండి. అంటే రేపన్న రోజు కూడా ఈ పర్సన్ ఇలాగే చేస్తే మన పరిస్థితేంటి? ఇఫ్ వాళ్ళు స్టాండ్ తీసుకున్నా అట్‌లీస్ట్ మీకెక్కడో స్లైటెస్ట్ వేలో హోప్ ఇచ్చినా మీరేంటంటే చాలా దూరం వెళ్ళడానికి రెడీ అండి. అంటే ఈ పర్సన్ ఎలా అయితే మీ విషయంలో అంటే వాళ్ళ లైఫ్‌లో రిస్క్ తీసుకోవచ్చు అనేలాగా ఫీల్ అయ్యారో మీరేంటంటే ఇంకా అంతకంటే ఎక్కువనే చెప్పాలి. నిజానికి వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ ఫేస్ చేసి అంటే ఎక్కడో సఫర్ అయ్యి మిమ్మల్ని చూజ్ చేసుకున్నారు కానీ, బట్ మీరేంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మీరు వాళ్ళని చూజ్ చేసుకోవడానికి రెడీయే. కాకపోతే వాళ్ళు ఆ టైప్ అష్యూరెన్స్ ఇవ్వకపోవడం వల్ల మీకేంటంటే ఇక్కడ ఇది ఇబ్బందిగా ఉంది. సో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మీరేంటంటే మెంటల్‌గా పీస్‌ఫుల్‌గా ఉండలేకపోతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో, నేను ఒక్కటే చెప్తానండి. ఈ పర్సన్ మీ విషయంలో అయితే సమ్ డే ఛాన్స్ అయితే తీసేసుకుంటారు. తీసుకోవడానికే పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ అప్పటి వరకు మీరు వెయిట్ చేయగలరా లేదా అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే డెఫినెట్‌గా మీరు వెయిట్ చేస్తే మాత్రం చేంజ్ అయితే చూస్తారు. కానీ వెయిట్ చేయండి అని చెప్పడం అనేది అన్‌ఫెయిర్. ఎందుకంటే మీరేం ఫేస్ చేస్తున్నారో మీకే తెలుసు. అయితే నేను ఒకటే చెప్తాను. మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద మాత్రం మీరు వర్క్ చేయండి టైమ్ బీయింగ్. మీ ఎనర్జీస్‌ని మీరు గ్రౌండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఏమైనా సరే ఇన్‌సెక్యూరిటీస్ మీద వర్క్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ టైగర్ ఐ, రెడ్ జాస్పర్ వేర్ చేయొచ్చండి. ఈవెన్ కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. సో, చూడండి మీరు మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద వర్క్ చేయాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి, భయాల్ని ఓవర్‌కమ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్. ఇది బెస్టే. సో, ఈ 2 కాంబినేషన్‌లో వేర్ చేస్తే ఇంకా మంచిది. 2 కూడా కొంచెం రూట్ చక్ర బేస్డ్ క్రిస్టల్సే. సో, చూడండి ఏది ఏమైనా సరే వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పర్సన్ వస్తారా? లేదా? అసలు సిట్యుయేషన్స్ ఇంప్రూవ్ అవుతాయా? లేదా? అని ఒక డౌట్‌తో ఉంటే మాత్రం జరుగుతదండి. టైం అయితే పడతది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.